హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జహీస్ మామ్. తమ్నెల్ చూసారు కదా, నాలాగా గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఇవి. నీలాగా ఓకే మమ్మీ, గ్లోయింగ్ స్కిన్ అంట నీలాగా. ఓకే, మీలో చాలా మంది మీ స్కిన్ కేర్, మీ హెయిర్ కేర్ చూపించండి అని చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు. బట్ నేనేమనుకుంటున్నానంటే చూపించాలా వద్దా, మళ్ళీ చూపిస్తే ఏమైనా అనుకుంటారేమో అట్లా. అంటే మనలోనే మనకి కొంతమంది ఉంటారు కదా. నేను ఒక విషయం చెప్తున్నాను. ఫస్ట్లీ ఆమె చిన్నప్పటి నుంచే అందంగా ఉంటుంది. అందం కాదులే, కానీ నేను ఇప్పుడు స్కిన్ టోన్ గురించి మాట్లాడట్లేదు, హెయిర్ లెంత్ గురించి మాట్లాడట్లేదండి. స్కిన్ టోన్ ఏదైనా సరే, స్కిన్ టెక్స్చర్ అనేది ఉంటుంది కదా, అది మంచిగా ఉండాలని ఎవరైనా సరే ట్రై చేయండి. స్కిన్ టోన్ మాత్రం పుట్టినప్పుడు ఎలా ఉంటుందో చచ్చే వరకు అలానే ఉంటుంది. లేదండి ఏమో స్కిన్ కేర్ అని చెప్తుంది, కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఎండ తగలనివ్వట్లేదు కాబట్టి అట్లా. నేను ఫోన్ చూడండి అంతా, అందుకే ఇట్లుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన స్కిన్ కేర్ కంటే కూడా మనం లోపలికి పంపిస్తామే జంక్ కొద్దిగా ఏంటి అసలు మానేసినప్పటి నుంచి స్కిన్ బాగుతుంది. ఇంతకుముందు పిక్చర్స్ నేను ఇక్కడ ప్లే చేస్తా చూడండి. అంటే స్కిన్ అండ్ హెయిర్. మమ్మీ హెయిర్ ఎలా ఉంది? హెయిర్ ఎక్కడ ఉంది? హెయిర్ ఉంటే చూపియాలా? మీరు కత్తిరించుకొచ్చుకుందమ్మా, ఇంత కత్తిరిస్తానని. అదే నా బాధ. ఇప్పుడు నేను డొల్లుకున్నానంటే హెయిర్ ఉంటే కదా చూపించడానికి. మీరు హెయిర్ లెంత్ చూడకండి, టెక్స్చర్ చూడండి ఇంత మందం ఉందో. టెక్స్చర్ ఏంది? పొడుగు ఇంత పొడుగు ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇంత చూపించి నా చూడండి అంటే ఏం చూస్తారు? హెయిర్ ఇంత పొడుగుండి ఇంత పలచగుంటే ఓకేనా? ఓకే ఓకే. మాకు ఇంపార్టెంట్ పొడుగు. మా మమ్మీ హెయిర్ విత్ యువర్ పర్మిషన్ చూపించచ్చా మీ హెయిర్? నేనెందుకు డరుస్తా? ఇప్పుడు వదిలే, నేను బ్యాక్ నుంచి తీసి చూపిస్తాను. నా హెయిర్ కంటే కూడా ఆమె హెయిర్ కి ఎక్కువ కేర్ పెట్టానండి నేను. అడగండి. అమ్మా ఏం పెట్టిందంటే హెన్న పెట్టింది. 15 రోజులు కొన్ని నెలకు ఒకసారి హెన్న పెట్టింది. కొబ్బరి నూనె, ఓకే, క్లినిక్ షాంపూ క్లినిక్ ప్లస్. ఓకే, లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఓకే, ఫస్ట్ స్కిన్ నుంచి స్టార్ట్ చేయాలా, హెయిర్ నుంచి స్టార్ట్ చేయాలా? ఫస్ట్ స్కిన్ చెప్పు, తర్వాత హెయిర్ చెప్పు. ఓకే. ఏంట్రో అంటే నేను పొట్టికుండా మీరు హైట్ ఉన్నారు, నేను కనబడతాను లేదని నా భయం నాకమ్మ. ఎందుకండి అంత భయపడుతున్నారు? అసలు భయం అంటే కనబడాలగా. నేను ఈ స్కిన్ బాగుంది నా స్కిన్ కి ఏముంది? సంతూర్ సబ్బు తప్ప నేను అసలు ఏం రాసుకోండి ఫ్రెండ్స్, నమ్మకపోండి. ఫస్ట్ స్కిన్ కేర్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే, స్కిన్ కేర్ మాత్రమే. మళ్ళీ ఇన్ని వాడుతున్నారా అది అనుకోకండి, అంతేం లేదు ఇక్కడ హడావిడి. మీరు కొంచెం జరిగితే నేను అన్ని ఇక్కడే పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకు ముందు నాకు యాక్నీ ఉండేది. ఆ యాక్నీ కూడా ఎలా ఉండేది అన్నది పక్కన నేను మీకు పిక్ చేస్తాను. యాక్నీ అంటే పింపుల్స్. నీకెక్కడ ఒకటో రెండో అంతే గానీ ఎక్కువ ఏం లేవు. మొహం నిండా లేవు, అది కూడా నేను చెప్తున్నా. స్మాల్ యాక్నీ ఉండేది, ఏదో ఒకటి వస్తుంది. ఏముంది? వస్తుంది పోద్ది. దానికి ట్యూపులు వాడాలా ఏంటి? ఇది టూపాస్, ఇది ఫేస్ వాష్ కడుక్కునేదేలే. ఇదిగోండి సాలిసాలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్. ఇది అది నువ్వు వస్తుందండి రుద్దుకుంటే. ఇవి ఇప్పటికీ నేను ఒక 4-5 బాటిల్స్ వాడాను. వాడిన దగ్గర నుంచి స్కిన్ మీద అయితే అవి రావట్లేదు. నేను ఎలాంటి యాక్నీ వాళ్ళకో కూడా పక్కన పిక్చర్ వేస్తాను. నేను వాడింది మీరు వాడాలని లేదు, మిమ్మల్ని వాడమని కూడా నేను ఎక్కడ రికమెండ్ చేయట్లేదు. నాకు నా స్కిన్కి సూట్ అయింది నేను చెప్తున్నా, అంతే. దట్స్ ఇట్. ఇది నాది. అక్కడ కొంతమంది దొంగ ఫెల్లోస్ ఉంటారు, నాది వాడతారు, పెద్దన్నది వాడతారు, ఎవరిది అయిపోతే ఇంకొకళ్ళు ఉన్న వాళ్ళది వాడుతుంటారు. వాడతారు మరి ఉండప్పుడు తప్పుద్దా? నేను దాచుకున్నా ఎక్కడుందో ఈమె గారు చెప్తుంటారు. వాళ్ళకి అడిగితే చెప్పనా అండి? పిల్లలు అడిగితే చెప్తారు. అందుకే ఈ ముందు కూడా ఈవిడ ముందు కూడా నేనేం దాచకూడదు అని ఫిక్స్ అయిపోయాను. సరే, ఫస్ట్లీ ఇది సాలిసిలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్, సాలిసిలిక్ డిఎస్ అంటారు. ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ లాంటివి ఏమైనా వస్తుంటే ఈ సాలిసిలిక్ యాసిడ్ దాని మీద యాక్ట్ అయ్యి రాకుండా చేస్తుంది, తగ్గిస్తుంది. అందుకని ఇది జనరల్ గా చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి కదా, వాళ్ళకి బాగా ఉంటుంది. చిన్న చిన్నవి, పెద్ద పెద్ద పింపుల్స్ వాళ్ళకి కాదు, అది స్మాల్. స్మాల్. అండ్ ఇది కూడా ఇట్లా ఉంటుంది, జస్ట్ పంప్ చేస్తే 1, 2. ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అరే లెట్ మీ షోరే.
అట్లా. యూ బ్లడీ 2 పంపులు వేస్ట్ చేశాడు. నెక్స్ట్ ఏంటంటే మాయిశ్చరైజర్, అది కూడా రోజు రాసుకుంటానని లేదు, ఎప్పుడు గుర్తుంటే అప్పుడే వాడతాను. అసలు ఎండకు బయటగా రాసుకోవటానికి మాయిశ్చరైజర్ ఎండకు వాడరు, స్కిన్ మీద మాయిశ్చర్ ని లాక్ చేయడానికి వాడతాను. ఎండకు రాసేది ఏంటి? నాది ఇది డాక్టర్ షేడ్స్ వాళ్ళది, ఇదిగోండి. ఇది కూడా కేసర్. చెప్పు. ఎందుకు అది ఎండకు పోతే? ఇది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఉన్నది మాయిశ్చరైజర్. ఇది ఈ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ అనేవి యాక్ని అండ్ ఆ స్పాట్స్ ఏవైతే ఉంటే అది తగ్గిస్తుందంట. అందుకని మొహం నిండా మచ్చలు అట్లా ఉంటే ఏమన్నా కొంచెం ఆ ముఖం మీద మచ్చలు ఉండకూడదు, రాకూడదు అని ఇది వాడతారు. నువ్వు రాసుకో నల్లగుండు. ఫస్ట్లీ నేను రోజు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎండలోకి వెళ్ళి ఆడుకుంటాను, సో అదే ప్రభావం. అయితే ఇది కూడా నేనేం సెర్చ్ చేసి తెప్పించుకుంది కాదు, కొంతమంది మహానుభావులు సెర్చ్ చేసి తెప్పిస్తే వాళ్ళ దగ్గర వాడి తర్వాత నుంచి నేను కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఎన్ని వాడినా ఏం లాభం లేదమ్మా. 5 అయినప్పుడు క్రికెట్ ఆడటానికి వెళ్తాడు, తెల్లగా ఉండడు, నల్లబడి వస్తాడు. ఎన్ని రాసిన లాభం ఏముంది నా డబ్బు దండగా కానీ. మమ్మీ ఎంతమంది వస్తుంటారు ఇంటికి? వస్తానే వండి నా ఫోన్కి ఫోన్ చేసి మేడం పార్సిల్ వచ్చింది. నెక్స్ట్ చెప్పనివరా లేదా నువ్వే చెప్పు, కంటిన్యూ చేయమ్మా. అలగకూడదు. అలగలా చెప్పు. సరే నెక్స్ట్ నేను ఒక నిమిషం, నేను నల్లగున్నా అంటున్నారు కదా, సో ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, కరెక్ట్ గా ఒక 3 to 4 months బ్యాక్ నా ఫోటో ఒకటి పెడతాను నేను. ఆ ఫోటోకి నాకు డిఫరెన్స్ చూడండి. అప్పుడు ఈ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ అవుతాయో మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది నేను వాడే మాయిశ్చరైజర్, ఇది సన్ స్క్రీన్. సారీ వీళ్ళ మాటల్లో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. ఇదిగోండి డీకాన్స్ ఇది నేను వాడే మాయిశ్చరైజర్. సారీ చేయటానికి ఇది వీడియో వస్తుందంటే వింటున్నారా? అడుగుతున్నారు వాళ్ళు వింటున్నారా? ఎండలో ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మన స్కిన్ మీద యూవీ రేస్ పడతాయి. ఆ యూవీ రేస్ వల్ల ఏమైందంటే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఏజింగ్ అయిపోతుంది. ఇక నల్లగా తయారవుతారు. సో అట్లా అవ్వకూడదు అంటే ఈ సన్ స్క్రీన్ డీకన్స్ట్రక్టివ్ వాడేది, పర్టికులర్లీ SPF 55+. ఆమె తక్కువలే, ఆమె ఎండలో పోతే నువ్వు వాడేది. నేను వాడేదిలే. వాడేది వాడకండి, జిడ్డు. అరే అది ఇంకొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది, అది కూడా నేను ఇక్కడ పెడతాను. మా అన్నయ్య లాగా జిడ్డు ఫేస్ కావాలంటే అది వాడండి, నాలాగా క్లీన్ అండ్ కొంచెం మంచి ఫేస్ కావాలంటే ఇది వాడండి. సరే, ఇది ఏంటంటే SPF 55++. SPF 50 కంటే ఎక్కువ ఏది ఉంటే అది వాడచ్చు, కానీ ఇది 55++. ఇది రాసుకుని వెళ్తే మాక్సిమం మీకు స్కిన్ డ్యామేజ్ అవ్వదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ముందు స్కిన్ ని ఖరాబ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా అదే బాగుంది, అదే హీల్ అవుతుంది. ఆవిడ ఖరాబ్ చేయదు, నేను ఖరాబ్ చేసుకుంటా. అసలు నాలాగానే ఉండాలంటే ఏం వాడబాకండి. ఇలాగే ఉంటా. మీరు ఇంతకు ముందు పెరిగిన వాతావరణానికి ఇప్పుడు మేము తిరుగుతున్న పొల్యూషన్ కి చాలా తేడా ఉంది. అప్పుడు మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? మేము ఇంకా ఎండలో పోయేవాళ్ళం, మీరు ఎక్కడ పోతున్నారు ఎండలో? మేము ఆడుకోవటానికి పోయేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పిజ్జాలు బర్గర్లు తింటున్నారు, మీరు సద్దన్నం తినేవాళ్ళు. సద్దన్నం తినేవాళ్ళం పెరిగేసుకొని. మరి అందుకే మీ స్కిన్ సరే, ఇది ఏంటంటే ఈ SPF 55 కాబట్టి ఇది బాగుంటుంది. ఇది జనరల్ గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళకి. ఇది డ్రై స్కిన్ వాళ్ళ నాది ఆయిల్ స్కిన్ కాదు, మరి నాకేం అంటే లైక్ ఎలా ఆయిల్ అంటే హైలీ ఆయిల్ గా ఎక్కడ దొరికాడు రన్నా? ఎట్లా తెలుస్తుంది? ఇది కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడచ్చు. కాంబినేషన్ లేండి నాది. అది ఎలా తెలుస్తుంది అంటే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి, నైట్ లేచి చూసేసరికి ఫేస్ మొత్తం జిడ్డుగా ఉంది అనుకోండి, పక్కా ఆయిలీ స్కిన్. అది లేదు కొంచెం ఓన్లీ ఇది టీ జోన్ అంటారు. టీ జోన్ ఇక్కడ వరకు ఆయిల్ కనిపిస్తే ముక్కు మీద అండ్ ఇక్కడ ఈ టీ జోన్ లో ఆయిల్ ఉంటే అది కాంబినేషన్. అసలు ఎక్కడ ఆయిల్ లేకపోతే మా మమ్మీ లాగా అది నార్మల్ డ్రై స్కిన్. నాకు ఆయిల్ లేదా? నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది ఆల్ ఇన్ వన్ స్కిన్. ఓకే, ఇంకా ఇంతే నా స్కిన్ కేర్. మీరు అడుగుతున్నారు, నాకు ఎప్పుడు కూడా ఓవర్ యాక్నీ కానీ అవి బ్లాక్ స్పాట్స్ అవి ఇవి ఏమీ లేవు.
మధ్యలో మాత్రం ఈవిడ కొంచెం అసలు ఒక మెయిన్ విషయం చెప్పట్లేదు. ఈమె స్కిన్ ఎప్పుడు బెటర్ అయిందంటే ఈమె లాస్ట్కి సర్జరీ చేయించుకుంది. చేపించుకున్నప్పుడు స్పెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ ఏం చెప్పారంటే అసలు ఫోనే చూడకూడదు అన్నారు. అప్పుడు 1.5 month 1 month పక్కా అసలు ఆ ఫోన్ చూడలేదు, స్క్రీన్ వదిలేసింది. ఆమె స్కిన్ ప్రాబ్లం మొత్తం పోయింది. టోటల్ అండి 0కి వచ్చేసింది స్కిన్ ప్రాబ్లం. ఇంత ఉంటుందా ఫోన్ మీద, అది బ్లూ లైట్స్ పడతాయంట. చూస్తే ఎవరైనా నల్లబడతారమ్మా. మా అమ్మ చూసినంత ఫోన్ మేము చూడండి నార్మల్ గా. పొగులు అస్సలు చూడండి, రాత్రి నిద్ర బట్టపెట్టి రాత్రే చూడకూడదు. చూస్తా ఫ్రెండ్స్, పొగులు చూడను. అంటే మీదంటే గొప్ప స్కిన్ లేండి, మీదంటే గొప్ప స్కిన్ లేండి, మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు. మాలాంటి వాళ్ళకి అదే చెప్పట్లేదు, చెప్పనివరా. అది నేను లాస్ట్కి చేయించుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ కళ్ళు తొందరగా హీల్ అవ్వాలంటే మీరు స్క్రీన్ పక్కన పెట్టాలండి, స్క్రీన్ పక్కన పెట్టేసి తొందరగా పడుకోవాలి అని చెప్పారు. నేనేం చేశానంటే మరీ తొందరగా హీల్ అయిపోవాలి కళ్ళు అని ఒక 1 month వరకు అసలు ఫోన్ చూడలేదు. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది స్కిన్ వైట్నింగ్ అయింది. అంటే నేను ఫేరే కొంచెం, అప్పుడు నాకేంటంటే ఫేర్ అంటే కొంచెం నేను తెల్లగానే ఉంటాను అని కొంచెంగా బాగానే తెలిపాను. ఓకే, అప్పటి నుంచి నాకు ఇట్లా చిన్న చిన్న ఇవి అవన్నీ చాలా వరకు అసలు తగ్గిపోయినాయి. ఇంకా వైట్నింగ్ అయింది ఫేస్. మొబైల్ పక్కన పెడితే, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మొబైల్స్ పక్కన పడేయండి, ఎక్కువ స్క్రీన్ టైం చూడకండి. ఇంకా నాకే అర్థమైంది, ఆహా దీంతో ఇంత మొబైల్ ఇంపాక్ట్ ఇంత పడుతుందా స్క్రీన్ అని. అప్పటి నుంచి నా స్కిన్ అయితే చాలా బెటర్ అయింది. ఇంకా చిన్నగా ఇట్లా స్కిన్ కేర్ చేయండి అంటుంటే 3 ఒకసారి యాడ్ చేయలేదు. స్టార్టింగ్ నేను ఫస్ట్ క్లెన్జర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశా. అది చేసిన 1 monthకి మాయిశ్చరైజర్. ఇవి 2 క్లెన్జర్ అంటే తెలియని వాళ్ళ కోసం జస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వాడేది ఫేస్ వాష్. ఓకే సారీ. ఇంతకుముందు నేను కూడా మా మమ్మీలా సంతూర్ సోపే అయితే సోప్ సంతూర్ మమ్మీ మా మమ్మీ అయితే మన సోప్స్ అంట కొంచెం హార్డ్ ఉంటాయంట, అందుకని ఫేసెస్కి సోప్ అన్నది ఆపేయండి. పిల్లలకే రాస్తున్నారమ్మా సోప్. పుట్టిన పిల్లలకి అమ్మా వాళ్ళకి కొల్లాజన్ అని ఒకటి ఉంటుంది, అది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి డ్యామేజ్ అయినా తొందరగా రికవర్ అయ్యింది. పుట్టిన పిల్లలకి సోప్ తో సంతూర్ సబ్బుతో అదేరా నేను చెప్పేది. మనం పెద్ద అయ్యే కొద్దీ ఆ కొల్లాజన్ అనేది తగ్గడం వల్ల ఏజింగ్ అయ్యి ఇంకా నీలాంటి వాళ్ళు ఉండేరా ఇంట్లో, వాళ్ళ ఫేస్ మంచిగా అవనివ్వట్లేదు. ఇంకొకటి ఇది నమ్మకపోవచ్చు, బట్ షుగర్ ఎంత తక్కువ తింటే ఫేస్ అంత బాగుంటుంది. మీరు అసలు షుగర్ తినకపోతే పింపుల్ అనేది రాదు. ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి చూసి తెలుసుకోండి షుగర్ ఎవరు ఎక్కువ తింటున్నారో, ఎవరు అవాయిడ్ చేశారో. ఈ మధ్య కొంచెం తింటున్నా, బట్ చాలా తగ్గించాను. ఇందాక కొంచెం తగ్గించానా లేదా? ఇందాక నీదేంటో తెచ్చుకొని తిన్నాడు. తప్పదురా, కాకపోతే తగ్గించాలి. నా చేతిలో ఎందుకు ఇది? పక్కన పెట్టమ్మా, దాచుకో. నేను దాచుకుంటా, నువ్వు దోచేసుకో. అది దోసుకో. ఓకే చెప్పండి. అది మీకు స్కిన్ కేర్ కావాలా ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది? కిక్ కావాలా, స్కిన్ కేర్ కావాలంటే వీడియో చూడండి. కిక్ కావాలంటే దీని వెనక వీడియో వెళ్ళి చూడండి, అంటే దీని ఫస్ట్ వీడియో. మమ్మీ మా స్కిన్ కేర్ షేర్ చేసుకుంటున్నాం. అక్క మీరు తెల్లగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఫేర్ అంటే మొత్తం బాగుంది మీ స్కిన్, చెప్పండి అని అడుగుతున్నారు. చెప్తున్నారు. ఆంటీ మీ స్కిన్ బాగుందని అడిగితే నువ్వు అన్నట్టే నేను సంతూర్ సోప్ వాడతాను, నేను కోకోనట్ ఆయిల్ పెడతాను, పామాయిల్. ఓకే, అది స్కిన్ కేర్ ఒకటి, డైట్ ఒకటి మంచిగా చేసుకోండి. అప్పుడప్పుడన్నా కొంచెం వర్కౌట్లు అవి వీలైతే కొంచెం. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, స్ట్రెస్ వదిలేయండి. ఉంటుంది ఫ్రెండ్స్, ఏం చేస్తాం, కొన్ని బతుకులు అంతే. సరే హెయిర్ కేర్ చెప్పు. ఆల్రెడీ ఎంతసేపు అయింది వీడియో? 5 నిమిషాలు అయిందా? టైం చూడడం నేర్చుకోరా ఫస్ట్. వచ్చి నాకు ఇగో 11:04. అది 4:05 కాదు, 10 నిమిషాలు తక్కువ. 10 నిమిషాలు. మమ్మీ ఫోన్ ఉంది ఇక్కడ, నా ఫోన్. పావు అన్నా 10 నిమిషాలన్నా ఒకటే. 5 నిమిషాలు మీ తాతకి ఇస్తావా? ఇదిగో నా ఫోన్. 5 నిమిషాలు 2 నిమిషాలు కరెక్టే, నువ్వేదంటే అది. నెక్స్ట్ మమ్మీ, ఇప్పుడు ఆవిడ జుట్టు ఎలా కాపాడు? నా హెయిర్ కేర్ ఏంటో చెప్పు వాళ్ళకి.
నాకేం తెలుసు సీక్రెట్. సీక్రెట్ అంటే నాకు సీక్రెట్ ఆయిల్ పట్టుద్ది, ఏముంది నాకెందుకు తెలియదు. ఇప్పుడు గుర్తొచ్చింది, సీక్రెట్ ఆయిల్ ఉంటది అది ఫ్రెండ్స్, ఇంత డబ్బా ఉంటది, ఎక్కడ సీల్ డబ్బా ఉంది. వాడేది సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు, అందుకనే మీ వరకే చెప్పి. అది సీక్రెట్ అండి, మీరు కూడా ఎవరికి చెప్పండి. పేరే సీక్రెట్ ఆయిల్, దాని పేరే సీక్రెట్ ఆయిల్. డబ్బా ఉండాలి కానీ చిన్న డబ్బా అంటే పెద్ద డబ్బాలు ఇప్పుడు చూపించడం కష్టంలే అని నేను పెద్దవి తెప్పించుకుంటాను, ఇందులో వేసుకుంటాను, అంటే ఒకసారి పెద్దవి ఎక్కువ పడిపోద్దని. ఇదిగోండి బ్లాక్ చామ్ ఆయిల్, నేను గత 2 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నా. నాకు ఇంతకు ముందు హెయిర్ బాగా ఉండేదండి చిన్నప్పుడు, ఉండేది కానీ పిల్లది ఊడిపోయింది. అది నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది. పడిపోయిన దగ్గర నుంచి అప్పుడు మరి ఎందుకో బాగా హెయిర్ ఫాల్ అయిపోయింది. 10th మరిపోయింది. 10th వరకు సూపర్ ఉంది హెయిర్. 10th తర్వాత నాకు తెలిసి మీలో కూడా చాలా మందికి అట్లా 10th తర్వాత హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎప్పుడైందిరా? నేను పుట్టినప్పుడే అయింది, నాకు ఎప్పుడైంది, పుట్టినప్పటి నుంచే పోయింది నాకు. ఇప్పుడే అయితే మా అమ్మ కూడా పాపం డెర్మటాలజిస్ట్లకు చూపించడం, ఖమ్మంలో అది ఇది 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 అన్ని పాపం చాలా చాలా డబ్బులు అవ చేసాం. నేను కూడా ఆయిల్స్ అన్నీ వాడా. లాస్ట్కి అది నేను ఇన్స్టాలోనే చూశాను, ఒకసారి ట్రై చేద్దాం ఏమైంది అని. ఏం చేశానంటే ఒక 500 ml 500 mlవి 2, ఒక షాంపూ, దీని షాంపూ కూడా ఒక నిమిషం ఎదురా అది ఇది ఇదిగోండి హైబిస్కస్ది ఇది షాంపూ. ఇవి 2 తెప్పించేసుకున్నాను. దీని పేరు సీక్రెట్, ఓకే, హెయిర్ ఆయిల్ పేరు బ్లాక్ షామ్ ఆయిల్ వాడేది. ఇదేంటంటే మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టకుండా వాళ్ళ వెబ్సైట్, అది కూడా ఒకటి, వాళ్ళ వెబ్సైట్ లో ఆర్డర్ పెడితేనే బెటర్. అమెజాన్ లో ఆర్డర్ పెడితే ఏంటంటే ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయంట, డ్యామేజ్ అవుతుందంట. దానికంటే బెటర్ వాళ్ళ వెబ్సైట్ లో పెడితే మీకు డిస్కౌంట్ కూడా రావచ్చు. అసలు సీక్రెట్ వాడు డిస్కౌంట్ ఇవ్వడు, ఎప్పుడైనా ఇస్తే ఏదో ఒక ఫెస్టివల్స్ కి ఒక 20-25% ఆఫ్ ఇస్తాడు అంతే. అంతకు మించి అయితే దీని మీద నాకు ఎప్పుడు డిస్కౌంట్. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి ఇంగ్రీడియంట్స్. చాలండి మరి లాగ్. ఇప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వెబ్సైట్ చదవటానికి తెలియదు కానీ నిమ్మకాయ అని వేపాకు అని అవి ఉంటాయి ఇక ఉండయా అంటున్నా. నిమ్మకాయలు వేపాకులు నెత్తికి రాసుకుంటారు, దాంట్లో నూనెలు ఉంటాయి. దీంట్లో అలోవెరా ఉంది, బ్రింగరాజ్ ఉంది, మార్చ్ మెల్లో ఉంది. బింగరాజు కాదు బ్రింగరాజ్, ఆమ్లా, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే ఎందుకు రాదు. ఓకే నెక్స్ట్. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి అండి, మీరు ఇవన్నీ చూసి ఏదో ప్రమోషన్ అనుకోకండి, ప్రమోషన్ లేదని మీకు తెలిసేగా ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకొకటి మేము లింకులు కూడా ఏమి ఇవ్వమండి, మీరే సెర్చ్ చేసుకొని తీసుకోండి. కావాలంటే ఎడిట్ చేసేటప్పుడు వాటి నేమ్స్ మాత్రం పెడతాం, అంతకు మించి మేము ఏమి ఇవ్వలేము. లింక్ ఏమి లేదు కింద కూడా. ఓకే నెక్స్ట్ నేను నెక్స్ట్ వచ్చేసి అంటే ఫ్రెండ్స్ నేను ట్రెస్మీ వాళ్ళది ఒకటి యూజ్ చేసా కండిషనర్, నాకు అంత నచ్చలేదు. ఈ సీక్రెట్ వాళ్ళ కండిషనర్ కూడా యూజ్ చేసా, అది మ్యాంగోది ఒకటి వస్తుంది స్మెల్. ఫస్ట్ నువ్వు హెయిర్ ఏదైతే ఉందో దానికి ఆయిల్ ఎలా చేస్తావు, అది ఎలా హెయిర్ వాష్ చేస్తావు, ఆ కండిషనర్ ఎందుకు ఇట్లా క్లియర్ గా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే అండి, నాకు కూడా అంటే ఇది ఫస్ట్ కొత్త కదా కొంచెం, అందుకు ఎక్స్ప్లెనేషన్. నేనేం చేస్తానంటే వీక్లీ 2 మాత్రమే హెయిర్ ఆయిలింగ్ చేస్తానండి. పద్ధతి పడలేదా? ఒకటి పీకమ్మా, పెంపకం ఎట్లాంటిది? ఓకే, నేను వీక్లీ 2 times మాత్రమే హెయిర్ ఆయిలింగ్ చేస్తాను. అయితే హెయిర్ ఆయిలింగ్ ఎప్పుడు చేస్తానంటే నైట్ మా డాడీ వచ్చాక, డాడీ కొంచెం నూనె రాయండి అంటే తలకి, నాకు ఒక 1/2 hour మంచి మసాజ్ చేస్తారు మా డాడీ. టీవీ ఇద్దరం పాత పాటలు పెట్టుకొని చూసుకుంటూ మా డాడీ హాయిగా మసాజ్ చేస్తారు వీక్లీ 2. నేను ఇంకా ఎక్కువ అడిగినా చేస్తారు కానీ ఆయిల్ అయిపోద్దని నేనే. మీ డాడీ ఎంత మంచివారమ్మా. యా, మా డాడీ మసాజ్ చేస్తారు. బహుశా మా డాడీ మసాజ్ చేయబట్టే నా హెయిర్ పెరిగిందేమో. అట్లా చూడకరా నువ్వు, మాట్లాడాను ఇట్లా చూసా. మీరు అనక్కర్లేదండి, మీకు చూపు చాలు. అయితే మీ డాడీ ఇట్లా అంటే ఎంటికలు పెరుగుతాయంటే నేను గంట కూర్చుంటా. అనమను
ఓకే ఓకే జోక్. అయితే ఆయిలింగ్ చేసుకొని నైట్ ఆయిల్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తా. హెడ్ బాత్ చేసినప్పుడు ఆ షాంపూతోనే చేస్తా. తలస్నానం చేసిన తర్వాత స్నానమే అనాలి. హెడ్ తలస్నానం చేస్తా. తలస్నానంలో కూడా నీళ్ళు వేసుకుంటా అది షాంపూ ఎట్లా పెట్టాలి? షాంపూ వాటర్లో ఇది చేసి దాన్ని కొంచెం షాంపూ వేసి అందులో కొంచెం వాటర్ పట్టేసి ఇట్లా అనాలి, నురుగొస్తుంది. అది రుద్దుకోకూడదా? రుద్దుకోకూడదండి. నేను రుద్దుకున్నా నువ్వు రుద్దుకుంటావరా? అది రోజే స్నానం అట్లా రుద్దుకుంటాయంట. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటదంట షాంపూకి. ఎక్కడైతే రుద్దావో అక్కడ మొత్తం డ్రై అయిపోయి అక్కడ ఊడిపోద్దంట. షాంపూ వల్ల మనకి జుట్టు పెరగాలి కానీ ఊడిపోద్ది. ఎప్పుడు చేతులు వేసుకొని రుద్దుకుంటాగా. నో అట్లా రుద్దుకోండి. అది నీకే సాధ్యం. ఇక్కడ మాత్రమే రుద్దండి. ఇక్కడ మామూలుగా ఇట్లా అనండి. ఓ తెగ రుద్దేసి అట్లా చేయకండి. అక్కడ వెళ్ళొద్ది ఇక్కడ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? స్కాల్ప్ కి మాత్రం రుద్దండి. ఇక్కడ ఉండదా మట్టి? నేను చెప్పేది వినండి. ఓన్లీ షాంపూ ఫర్ స్కాల్ప్, కండిషనర్ ఫర్ ఏంటిది లెంత్ ఎండ్స్. మీరు కండిషనర్ ఎప్పుడు కూడా స్కాల్ప్ కి రాయకూడదు. ఫస్ట్ షాంపూ పెట్టాలి. ఆ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత అది ఆరిన తర్వాత ఆరకముందా? అవసరం లేదు. మనం ఇట్లా అని స్క్వీజ్ చేస్తే వాటర్ అవి వచ్చేస్తుంది. తర్వాత? వాటర్ వచ్చేసిన తర్వాత ఎంత కావాలో చూసుకొని కండిషనర్ చేతిలో ఇట్లా అని రాసుకోవాలి. అండ్ నేను ఎండ పెట్టుకోముందే రాసుకోవాలా? రాసుకోవాలి. ఏం కాదు, వెట్ హెయిర్ మీద రాసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 minutes కూడా 4 minutes అట్లా ఉంచేసి మళ్ళీ వాటర్ పోసుకోవడమే. అయితే షాంపూకి మనం ఎంత వాటర్తో అయితే షాంపూ క్లీన్ చేస్తామో దానికంటే డబుల్ వాటర్తో కండిషనర్ అన్నది క్లీన్ చేసుకోవాలి. కండిషనర్ అసలు ఉంచకూడదు హెయిర్ మీద. ఇంకొకటి ఏంటంటే నేను 2-3 weeksకి ఒకసారి, అంటే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వీక్స్ కాదు, ఒక 4 washes ఒకసారి రివర్స్ కండిషనింగ్ అని ఉంటుంది. మరి మీలో ఎవరికైనా ఐడియా ఉందో లేదో. అంటే ఏంటంటే ఫస్ట్ మనం జుట్టు కొంచెం వెట్ చేసేసి కండిషనర్ రాసేసి తర్వాత ఒక 5 minutes ఆగి షాంపూ చేయాలి. ఒకసారి నీ కండిషనర్ షాంపూ నిద్ర వస్తుందమ్మా. మీరు కూడా నిద్రపోతారా ఏంటి? చూడండి వీడియో, కష్టపడి చెప్తున్నా. షాంపూ కండిషనర్ ఇస్తే చూపిస్తాను. రేపు చూడాలి. నాకు అర్థం కావట్లా. ఎందుకు ఫోటోలు వేసి? ఇదిగోండి పెడతాను, ఫోటోలు కూడా పెడతాను. ఇది ఈవిడ వాడే కండిషనర్, ప్లమ్ వాళ్ళదంట. దీని రేట్ ఎంత ఉందో? తక్కువే. అది ఇక్కడ ఉంది దీని రేటు. ఒక విషయం చెప్పనా, ఇన్ని కండిషనర్లు వాడినా నా జుట్టు కంటే మా మమ్మీ జుట్టే స్మూత్ ఉంటుంది. తక్కువ అంట, 375 రూపాయలు ఇవి. నేను ఇంతకు ముందు వాడిన కండిషనర్ 1500 రూపాయలు. 1500. ఇదిగోండి మా మమ్మీ హెయిర్. నేను ఒక పని చేస్తా ఇప్పుడు. లేదు అక్కడ నుంచి కనిపిస్తుందో లేదో నేను ఏం చేస్తానంటే కొంచెం వీడియో తీసి హెయిర్ వాళ్ళకి చూపిస్తా, పక్కన వేస్తా. మా మమ్మీ హెయిర్ చూడండి ఎంత ఉందో. తిరుగురా కొంచెం. ఈ జుట్టు ఇంతకు ముందు ఎంత ఉండేది అనుకుంటున్నారు మీరు? ఇందులో 10% కూడా ఉండేది కాదు. అంతే. ఇప్పుడు మా మమ్మీ హెయిర్ ని చూడండి ఎట్లా చేశాను. ఇదంతా నేనే ఫ్రెండ్స్ చేసింది. ఇదిగోండి కొడతా నిన్ను అబద్ధాలు చెప్తే. ఇదిగోండి మా మమ్మీ హెయిర్. నా హెయిర్ కంటే బాగుంది కదా. లెంత్ కూడా బాగానే వచ్చిందిరా మమ్మీ హెయిర్. కొబ్బరి నూనె, కిలిల్ పేస్ట్, షాంపూ, హెన్న, ఈ 3 అయితే వాడుకోండి ఫ్రెండ్. ఏది ఇదిగో కనబడుతుందా? కనిపిస్తుంది. కావాలంటే మళ్ళీ కూడా తీస్తాలే నేను. బాగుందా? ఏందో ఒకసారి కనబడట్లేదు అనుకో. ఈ పిల్లలు ఒక దగ్గర ఉన్నారు. ఓకే, ఇంకా నేను హెయిర్కి మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా సరే, ఏ కొత్త ప్రోడక్ట్ కొన్నా ప్యాచ్ టెస్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం రాసుకోండి. మీకు స్కిన్ ఇరిటేషన్ రాకపోతే చక్కగా వాడేయండి. హోమ్ రెమెడీస్కి ఎక్కువ వెళ్ళండి. మీరు ఇరిటేషన్ వస్తే లేదు అది వాళ్ళకి పడట్లేదు అని ఇంకా చీదరా. ఇంకొకటి ఏంటంటే, అంటే నేను ఏదో చెప్దాం అనుకుంటున్నా కానీ వీళ్ళు నన్ను చెప్పనివ్వట్లేదు. ఇంకొకటి, ఈ వీడియోలో మా మమ్మీ నేను కలిసి మా చెల్లిని సరిగ్గా చెప్పనివ్వలేదేమో అనిపిస్తుంది.
ఏదైనా డౌట్ ఫ్రెండ్స్ చెప్పుకోండి, అర్థం కావట్లా. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనే ఆవిడ reply reply ఇస్తా. ఇస్తుంది. మాట్లాడు. ఎందుకు లేరా నువ్వు మాట్లాడి. నాకు అర్థం కావట్లేదు, మాట్లాడు. మా మమ్మీ హెయిర్ కి ఏం లేదండి, నేను ఇంతకు ముందు వీక్లీ వన్స్ హెన్నా పెట్టేదాన్ని, ఇప్పుడు మంత్లీ వన్స్ పెడుతున్నాను. అది ఇంగ్లీష్ లేకుండా తెలుగులో చెప్పు. నాకు అర్థమైంది. వారానికి ఒకసారి, నెలకు ఇంతకు ఒకసారి ముందు అట్లా. పెట్టేదాన్ని వారానికి 2 వారాలకి, ఇప్పుడు నెలకు ఒకసారి పెడుతున్నా అని ఆ చెప్పాను. మాట కరెక్టే, నేను కూడా చెప్పాను. ఒక్క నిమిషం, అసలు వీడియో రికార్డ్ అవుతుందో లేదో. అవుతుందో లేరు. అయితే ఎక్కువ చాలా మంది ఏంటంటే పల్లెటూరులో అక్కడ తెలియక, వాళ్ళకి నాలెడ్జ్ లేక ఎప్పుడో వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తుంటారు. ప్లీజ్ అలా చేయకండి. వారానికి 2 సార్లైనా హెడ్ బాత్ చేసేటట్టు చూసుకోండి. అప్పుడు డట్ ఆయిల్ అవన్నీ లేకుండా మంచిగా హెయిర్ గ్రోత్ కి ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఎందుకంటే బైక్ అని అంటుందండి, లేదు, నేను ఎవరేమో. ఇది ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మొత్తం జుట్టు ఊడిపోయేది. నాకు ఆ పొల్యూషన్ కి నేను తలస్నానం సరిగ్గా బట్టతల కూడా వచ్చింది. మాక్సిమం ఇక్కడ బట్టతల కూడా వచ్చేసినట్టు అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఎంత భయపడ్డానో. అబ్బాయి తల దుయ్యాన పోయేది కాదు, దూయేద్దామంటే అట్లాంటిది పల్సగా వచ్చింది. అమ్మో, ఆయన నా తల ఏముందిలే, మా ఆయన తల కొద్దిగా పట్టించుకోమని. అది ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఏదైతే ఉందో అక్కడ డస్ట్ ఉంటది కదా, అదంటే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి మనం తలస్నానం చేసేస్తే ఆ డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి అప్పుడు హెయిర్ అనేది మంచిగా ఉంటది, గ్రోత్ కి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా డస్ట్ అలాగే ఉంది. కొంతమంది అంటారు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అట్లా తలస్నానం చేస్తే తలస్నానం చేస్తే రేపు చేయబాకండి, ఎల్లుండి నేను కూడా అలాగే మీ చేస్తాను. జుట్టు ఇంకా షెడ్కి వెళ్ళిపోయినట్టే. వారం 2 వారాలు మీరు తలస్నానం చేయకుండా, ఎందుకంటే ఆ మట్టి ఉంటుంది అక్కడ, ఆ మట్టి హెయిర్ ఫాలికల్ కంటేసి కొంచెం కొంచెం పోతుంది. ఇంకా షాంపూస్ లో ఏది వాడాలి అనుకుంటే పారాబెన్, సల్ఫేట్స్ ఇవి లేకుండా ఏది ఉంది అందులో మీ హెయిర్ కి ఏది పడుతుంది, మీ బడ్జెట్ లో ఏది వస్తుంది. బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వేదో వాడుతున్నావు. నేను వాడుతుంది అరోటా సూపర్ షాంపూ అని చెప్పి, అది ఎక్కడ సర్లే పర్లేదు, ఫోటో వేయచ్చులే. ఫోటో అది షో, ఎందుకంటే నా జుట్టు పెరిగింది కదా. ఒరే నీకు పెరిగింది నా ఆయిల్ వాడాకరా? లేదు లేదా అయితే వాడకు, అంతే కదా మమ్మీ. ఏముందండి, కిరీట్ పేస్ట్ షాంపూ వాడితే ఏం పెరుగుతుంది. కానీ ఇవాళ తలకు స్నానం చేసామనుకో, రేపు నూనె రాసుకో. ఒక్క నిమిషం, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 2 రోజులు గ్యాప్ ఉంటుంది నూనె రాసి. మాట్లాడినివరా? మాట్లాడరా వద్దులే, నీతోనే మాట్లాడాలి నేను. మరి క్లినిక్ ప్లేస్ కి పెరుగుద్దన్నావు కదా, మరి నాకెందుకు అప్పుడు పెరగలేదు? ఎందుకు డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఖమ్మం అటు ఇటు తిప్పావు? నేను పెరుగుద్దిలే కానీ నీకు పెరుగుద్ది, నాకే పెరుగుద్ది. నాకు పెరగదు. ఇది నేను వాడే షాంపూ అండి, అరోటా సూపర్ షాంపూ. నాకేం తెలియదయ్యా, నేను ఎప్పుడు చూస్తున్నా. పార్సెల్ వస్తే తీసుకుంటదండి డబ్బులు ఇచ్చి. నా తల్లి బంగారు తల్లి ఎంత మంచిదో. మా డాడీ కూడా అప్పుడప్పుడు మంచోళ్ళు, అప్పుడప్పుడు అంటే మా డాడీ మంచోళ్ళే, నేను కాదనట్లేదు. అప్పుడప్పుడు చంద్రముఖి వస్తుంది. ఒక్కొక్కసారి డాడీ పార్సల్ వచ్చింది తీసుకుని అంటే ఓకే అమ్మా నేను తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఎందుకు ఇన్ని పెడతారు, ఇప్పుడు అవసరమా? ఇంకొకసారి హలో పప్పా, నేను తీసేసుకున్నాలేమ్మా పార్సల్ అని వచ్చాడు. ఇట్లా 3 వేరియేషన్లు. మూడిని బట్టి మాట్లాడతా. అది ఏది చేసైనా సరే పార్సల్ అయితే తీసుకుంటారు. థ్యాంక్ యూ అయ్యా. మీ ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదిగోండి, ఇంతసేపు వీడియో అయింది, మేము అసలు సబ్స్క్రైబ్ అడగలేదు మిమ్మల్ని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. అంటే నీకు గుర్తుంచుకోండి, ఈ ఈడోలో ఏం చెప్పాలో అర్థం కావట్లా. అందుకోసం ఇట్లా అంటున్నా. నువ్వు చెప్పు, నీ టిప్స్ చెప్పు. తల పెరగడానికి స్కిన్ బాగుంటుంది. ఇందాక ఇంకా ఏమైనా నేను చెప్తున్నా మమ్మీ వీడియో చూడండి, జుట్టు పెరుగుతుంది. తలకు స్నానం చేశారనుకో, రేపు నూనె రాసుకోండి. రేపు ఒక్కరోజు ఎల్లుండి ఉంచుకోండి, మళ్ళీ 4వ రోజు తలకు స్నానం చేయండి. నేను అట్లాగే ఫాలో అవుతున్నా. అంత ముందు నాకు తెలియదు. 24 hours కంటే ఎక్కువ మీ ఆయిల్ నేను చెప్పేది ఎక్కువ పెట్టకూడదంట. మాకేం కాదు. వాళ్ళకైతే మీలాంటి వాళ్ళకి నేను చెప్పట్లా. నా వయసు వాళ్ళకైతే ఇదిగోండి, ఈవిడ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అయితే ఈవిడ చెప్పింది వినండి. మాలాగా వీక్ అయితే మాత్రం మేము చిన్న పిల్లల గురించి నేను చెప్పట్లేదమ్మా. కొంచెం మాలాగా ముసలోళ్ళ గురించి, ముసలోళ్ళు అంటే ముసలోళ్ళు కాదులే, కొంచెం మధ్య రకం వాళ్ళ గురించి చెప్తున్నా. మీ అందరు 2 ఏళ్ళు అయింది నీ ఆయిల్ నాలాంటి ముసలి పెట్టుకుంటుందా?
అది కొబ్బరి నూనె అనుకోండి ఎవరైనా పెట్టుకుంటారు. నిజమే అండి. ఆవిడ వాడేవి బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. అంటే మా ఫ్యామిలీలో ఆవిడ రిచ్ కాబట్టి అట్లా చేస్తుంది. అది ఆమె 2 సంవత్సరాల నుంచి వాడుతుంటే ఒక్కసారి పెట్టుకున్న కొబ్బరి నూనె దొరకక నేను తల మీద నూనె రాపితే నేను తట్టుకోలేను. అంటే అది షాంపూ వచ్చేసి 2450 ఉంటది, నాది 500 ml 2450 రూపాయలు. అది ఆయిల్ వచ్చేసి 2670 80 ఉంటది. ఓకే అండి, మరి ఇంతవరకు ఇంకొకటి ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంటది కదా, అది కూడా ఇంట్లో చేసి పెట్టుకోండి, స్మూత్ ఉంటది. మీకు బడ్జెట్ అంది కాబట్టి మమ్మీ నేను బడ్జెట్ తక్కువలో అయ్యేది చెప్తున్నా. అది చెప్పు. ఇంకొకటి ఏంటంటే ఫేస్ కి ఇది చాలా, నేను అసలు ఎలా మర్చిపోయానో అనిపిస్తుంది నాకే. మన పాల మీద మీగడ వస్తుంది, అంటే పాలు కాచి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, పాల మీద మీగడ వస్తుంది. మీగడ ప్లస్ శాండిల్వుడ్ పౌడర్, ఇవి 2 కలిపి రాసుకొని ఒక 20 minutes ఉంచేసి కడిగేయండి. గ్లో అయితే అసలు సాఫ్ట్ అవుతుంది, ఇంకా అసలు గ్లో వస్తుంది, ఒక రేంజ్ లో వస్తుంది. అది బెటర్గా ఎన్ని ట్యూపులు కన్నా ట్యూబ్లు ఏం రాస్తున్నానమ్మా, ఎవరైనా. ఓకే ట్యూబ్ అంటే గుర్తొచ్చిందండి. నేను ఎప్పుడైనా ఒక పింపుల్ వచ్చింది అనుకోండి, ఆ పింపుల్ ని ఇట్లా ఇట్లా అనకుండా అలా నొప్పులదేమో కాళ్ళు నొప్పులు రాసుకుందాం అనుకున్నా. ఈ ట్యూబ్ అది ఎలాంటి పింపుల్స్ కి పనిచేస్తుందో కూడా అది కూడా పిక్చర్ వేస్తారు. అలాంటి పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడండి. అది జస్ట్ ఏమంటారు స్పాట్ ట్రీట్మెంట్ అన్నమాట. ఎక్కడైతే మనకి ఉందో పింపుల్ దాని మీద మాత్రమే రాయాలి, స్కిన్ మొత్తం రాయకండి. ఇది బెంజాల్ పెరాక్సైడ్ జెల్ IP 2.5% WW. అరే తమ్ముడు, ఐపీ యూఎస్పీ ఏదైనా పర్వాలేదురా. పర్వాలేదు. ఐపీ అంటే ఇండియన్ ఫార్మకోపియా అని, యూఎస్పీ అంటే యూనిట్. అదంతా నీకు ఎందుకులే కానీ చదువుకున్న వాళ్ళకి తెలిసింది. నాలాంటి చదువులేని వాళ్ళకి ఏం తెలుసు? నిన్ను అనలేదురా ప్రతి దాంట్లో. ఆ గుండన్నయ్యా ప్రతి దాంట్లో నువ్వేంట్రా. సరే, ఇది బెంజాల్ పెరాక్సైడ్ 2.5. నేను చెప్పింది కూడా అదే. నేను చెప్తే బాగుంటుందని. ఆ పాట ఏమన్నా నీకు పేటెంట్ రైట్ ఉందా? నా లిబ్బన్ నువ్వెందుకు రాసుకున్నావు? అది రాసుకోవచ్చులే. ఇది పాడకూడదా? చూసారండి ఎంత రౌడీజమో నా మీద. కాఫీ రేట్లు మీరు పాడితే టీ రేట్లు పడతాయా? ఓకే అండి, నేను మీకు మంచి టిప్ ఇచ్చాను. ఇవన్నీ ట్రై చేసినా లేకపోయినా అది ఉంది కదా శాండిల్వుడ్ పౌడర్, ఇంకా మలైది, అది మాత్రం పక్కా ట్రై చేయండి. విజిబుల్. ఓ మీరు వినేరు, అట్లా పౌడర్ రాసుకుని పడుకుంటే మీకు స్వెట్ గ్లాండ్స్ కి అది అడ్డొచ్చేసి పింపుల్స్ వస్తాయి. అరే నీ స్కిన్ నువ్వు మనిషివే వేర్రా. యూనిక్ పీస్. ఎవడు ఉండడం యూనిక్ పీస్. యా, అయినా 40+ ఇంకెందుకు వస్తాయి? నాకు ఎప్పుడు రాలేదమ్మా. ఎప్పుడన్నా నీలా 1-2 ఎప్పుడో తక్కువేనా. ఈవిడ మా స్కిన్ కేర్ వీడియోని స్పాయిల్ చేయడానికి వచ్చిందండి. వద్దు, నువ్వు లేకపోతే మళ్ళీ వీడియో చూడరు, ఉండాలి. సరే, అది ఇంతటితో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు దేని గురించి అయినా డీటెయిల్స్ కావాలన్నా నాకు కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. జాయ్ విజయ్స్ మామ్. సబ్స్క్రైబ్. ఇన్ని రోజుల నుంచి కొంచెమే వస్తుంది వీడియో, మరి మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో చూసిన వాళ్ళు. చెప్పాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు పర్లేదు. జాయ్ విజయ్స్ మామ్. ఎగురుతుంది ఏంటారు అసలు. మేము ముద్దేయటం మర్చిపోయా. అర్థం కావాలా వాళ్ళ బదులు నాకు అలుగుతాడని నాకు అర్థమైంది. అబ్బో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మంచి కామెడీతోని ఒక నిమిషం వస్తానండి. నెక్స్ట్ వీడియోలో వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా కూడా కామెంట్ చేయండి. నువ్వు కామెడీ చేయాలనుకో అవసరం లేదు, నువ్వు మాట్లాడితేనే కామెడీ. అది మాట్లాడటానికి నాకు ఏమో అర్థం కావట్లేదుగా. కామెడీ నేను చేస్తానని చెప్పట్లా, అసలు నేనేం మాట్లాడదు నాకు అర్థం కాక ఇప్పుడు కొట్టుకుంటుంది. చేప కొట్టుకున్నట్టు ఒలలో పడి చేప ఎట్లా కొట్టుకుంటే మధ్యలో కూర్చున్నా. నాకేం అర్థం కావట్లా, ఏం మాట్లాడితే ఏం తప్పు అని చేప కొట్టుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, అట్లా కొట్టుకుంటున్నా అర్థం కాక. అంతే ఫ్రెండ్స్, నేనేం చేస్తా, వంట అనుకోండి ఇది చెయ్యి అది చెయ్యి అని ఎట్లా వండాలని ఏదో ఆగుతా.
నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే ట్రేడింగ్ గురించి మనీ ఇన్వెస్ట్మెంట్ గురించి అవన్నీ మాట్లాడితే నేను రాను నా తెలవదు. లేకపోతే ఒక పని చేద్దామండి, నెక్స్ట్ వీడియోలో మనం ఎడిటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎడిటింగ్ ఏముంది మాట్లాడుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎడిటింగ్ ఏముంది టుక్ 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 అంట. అబ్బాయి కూర్చొని అమ్మో నేను ఇట్లా చూస్తా ఉంటా ఎడిట్ అవుతుంది అంటే ఏముంది. మా పెద్దన్నయ్య స్కిన్ కూడా చాలా అంటే చాలా కష్టపడి రిపేర్ చేస్తున్నా. అది అయ్యాక దాన్ని ఇప్పుడు బాగున్నాడు చూడండి. కొద్దిగా చూస్తావా రా, కొద్దిగా చూస్తాను. నీ ముఖం కూడా బాగా చేసిందిగా. వచ్చి కూర్చోమ్మా. అమ్మ పాద సేవ చేసుకో. కూర్చో, నేను అటు వెళ్తా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా అన్నయ్య లాగా ఎక్కువ ఆలోచించకండి, గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఆలోచనలేనండి వాడికి, ఆలోచనలతోనే పిల్లలు ఇట్లా తయారవుతున్నారు, నిద్రలు పోరు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జైస్ మామ్, సబ్స్క్రైబ్. బై, సీ యు. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.